హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్ మరి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఏ రకంగా స్పందించారు, మీరేం చెప్తారు సార్ దాని గురించి? నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ అదేంటి అన్నమయ్య జిల్లాలో రాయచోటి దగ్గర గాలివీడు అనే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే జవహర్ రెడ్డి అని ఎంపీడీఓ మీద వైసీపీ నాయకులు అటాక్ చేశారని సో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. సో ఈ కాంటెక్స్లో మాట్లాడుతున్నప్పుడు మీడియాతో ఆయన ప్రధానంగా వైసీపీ గుండాయిజాన్ని నేను సహించను, ఈ విషయాల మీద ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో విలేకరులు అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ విషయాన్ని మీరేమో చెప్తారు అని అంటే ఆయన కొద్దిగా విసుక్కున్నట్టుగా, అసలు మనుషులు ఇక్కడ చచ్చిపోతూ ఉంటే మీరు సినిమాల గురించి మాట్లాడతారా, పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అని ఒక క్లాస్ కూడా పీకాడు. నిజానికి అక్కడ ఎవరు మనుషులు చచ్చిపోవట్లేదు, ఆయన మీద దాడి జరిగిందనేది మాత్రమే వస్తుంది. అది కూడా మేము దాడి చేయలేదు, ఆర్గ్యుమెంట్లు మాత్రమే జరిగాయని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రంలో చాలా చోట్ల దాడులు జరిగి అమ్మాయిల్ని చంపేస్తా ఉంటే కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. నిజానికి మరి మనుషులు చచ్చిపోతున్నారు, మీరేంది ఇది మాట్లాడుతున్నారన్న వ్యక్తి మచ్చుమర్రిలో చూసాం మనం. ఒక చిన్న పాప దారుణంగా చంపేసి ఇప్పటివరకు శవం కనబడలేదు, అక్కడికి వెళ్ళలేదు. అట్లాగే పిఠాపురంలో రేప్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళే రేప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి, దానికి వెళ్ళలేదు. అట్లాగే వీళ్ళ నాయకుడు అక్కడ పిఠాపురంలో పంతం నానాజీ, ఆయన ఒక దళిత డాక్టర్ని తీవ్రంగా అవమానించి కుడితే దాన్ని అసలు ఖండించలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇలాగ స్టేట్లో అనేక సంఘటనలు చెప్పచ్చు మనం. ఈ 7 నెలలు, దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో అనేక సంఘటనలు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడేమో అసలు మనుషులు చచ్చిపోతున్నారని చెప్తున్నారు. మనుషులు ఎక్కడ చచ్చిపోయారు? చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదు కదా మనకు. సో ఈవెన్ వరద వచ్చినప్పుడు కూడా ఇతను కనబడలేదు. వరదలు వచ్చి అంత పెద్ద ప్రళయం జరిగినా కూడా మనిషి కనబడలేదు. అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏంటంటే అల్లు అర్జున్ మీద మాట్లాడడానికి ఇష్టం లేదు, అది అసలు మ్యాటరే కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సో నిజానికి ఇదే ఇన్సిడెంట్ మనం కానీ జగన్ ప్రభుత్వంలో చూస్తే, జగన్ ప్రభుత్వం ఓన్లీ టికెట్ రేట్లు మాత్రం తగ్గించింది, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వనని చెప్పింది. సో దానికే పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఉద్యమం మొదలుపెట్టాడు, తీవ్రంగా మాట్లాడాడు. మేము సినిమాలు తీస్తున్నాం, మేము ఖర్చు పెడుతున్నాం, నువ్వెవడు మధ్యలో ఆపడానికి అని అంతా విరుచుకుపడ్డాడు. ఇక్కడ అసలు జగన్ చేసింది, రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో 5% కూడా లేదు. ఓన్లీ టికెట్ రేట్లు తగ్గించడానికి మాత్రమే అతను ట్రై చేశాడు. ఇక్కడ అట్లా కాదు, సాక్షాత్తు ఎప్పుడూ లేనిది చరిత్రలో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనిది ఒక నేషనల్ వైజ్ రికగ్నైజ్డ్ హీరోని జైల్లో పెట్టించాడు రేవంత్ రెడ్డి. అది కూడా ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా అనేక సార్లు తొక్కిసలాట్లలో చనిపోయారు, పెద్ద ఎత్తున, దీనికంటే పెద్ద ఎత్తున చనిపోయారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, కేసులు పెట్టిన దాఖలాలు లేవు, జైలుకి పంపించిన దాఖలాలు లేవు. అట్లాంటి క్లియర్గా రేవంత్ రెడ్డి కక్షగట్టినట్టుగా అతను పంపించడమే కాకుండా అసెంబ్లీలో ప్రకటించడం, దాన్ని అతను ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే కోర్టులో ప్రూవ్ చేయకుండా పబ్లిక్లో అల్లు అర్జున్ దోషం నిరూపించడానికి అనేక మందితో, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా ఎక్కడ నిరూపించాలి? కోర్టులో నిరూపించాలి. కానీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి దోషం నిరూపించడానికి పోలీసుల్ని కూడా ప్రేరేపించడం, కాంగ్రెస్ నాయకులంతా బయటికి రావడం, అసలు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ సమాజం అన్న ఒక విచిత్రమైన వాదాన్ని తీసుకురావడం. సో ఈ స్థాయిలో చేస్తే కూడా పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోతే, మరి విలేకరులు అడిగితే ఇక్కడ మనుషులే చచ్చిపోతున్నారంటే ఎక్కడ చచ్చిపోయేది? అదొక చిన్న లోకల్ గొడవ. ఒక మాజీ ఎంపీపీ ప్లస్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీపీ కొడుకు అక్కడ వెళ్ళి, సుదర్శన్ రెడ్డి ఆయన అడ్వకేట్ కూడా, ఆయన వెళ్ళి కీస్ లాక్ ఓపెన్ చేయట్లేదని ఈయన అడిగాడు, ఎవరిని? జవహర్ రెడ్డిని, ఎంపీటీని. సో అతను రాలేదు అని చెప్తే లేట్ అయింది. 1/2 అవర్ వెయిట్ చేసినాక అతను వస్తే ఎందుకు మీరు లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అని ఆయన అడిగారు. దాంట్లో ఏదో గొడవలు వచ్చింది. సో ఇది నిజానికి ఒక చిన్న గొడవ. ఇంకా రాష్ట్రాన్ని కుదిపేసిన అనేక గొడవలకి ఈయన వెళ్ళలేదు ఎప్పుడు కూడా.
ఇప్పుడేమో వెళ్ళి అది విచిత్రంగా అది మనుషులు చచ్చిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా అని అడుగుతున్నాడు. సో ఇది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అల్లు అర్జున్ గురించి అతను మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. నిజానికి ఇక్కడగా వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించాడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మరి అప్పుడు కావాలనే వచ్చాడా లేకపోతే నిజంగా పని మీద వచ్చాడో కూడా తెలియదు. ఎందుకంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇమీడియట్గా. అందరూ ఏమనుకున్నారు ఈయన పరామర్శిస్తాడని, కనీసం ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ కూడా ఆయనతో సినిమాలు తీశాడు, సినిమాలు తీసుకొని నష్టపోయాడు. జానీ లాంటి సినిమాలకు పెట్టుబడులు పెట్టి అల్లు అరవింద్ కూడా నష్టపోయాడు. కానీ కనీసం కూడా దాన్ని మాట్లాడలేదు, కనీసం పరామర్శించలేదు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో సినిమా వాళ్ళ మీద మాట్లాడుతుంది, సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో ఆ స్థాయిలో మాట్లాడి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పోయి మోకరిల్లే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఏం మింగలేక కక్కలేక ఉండే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ మరి ఆయన సినిమా ఇండస్ట్రీ అంతే ఎవరు చేసినా మాట్లాడాలి కదా. జగన్ చేస్తేనే మాట్లాడతాను, రేవంత్ రెడ్డి చేస్తే మాట్లాడినా అన్న పద్ధతిలో ఉండాలంటే క్లియర్గా అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గురించి సాక్షాత్తు వాళ్ళ నాయకులు గతంలో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు ఈయన వారించలేదు వాళ్ళని. ఓన్లీ నాగబాబు మాత్రం అది కూడా ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ చేసి ఊరుకున్నాడు తప్ప గట్టిగా ఎప్పుడు ఈయన మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే క్లియర్గా అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే స్వయంగా ఈ ఒక స్మగ్లర్ రోల్, ఇప్పుడు హీరోలంతా అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్ రోల్ వేస్తున్నారని చెప్పాడు. నిజానికి వాళ్ళన్న అనేక పాత్రలు వేశాడు. నెగిటివ్ పాత్రలు వేయని హీరోలు ఆల్మోస్ట్ ఉండరు. ఎందుకంటే అందరూ వేస్తారు. సమాజంలో నెగిటివ్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు సినిమాలో మాత్రం ఎందుకు వద్దనాలి? సో ఇది దాన్ని ఆయన ఏదో ఇప్పుడే అల్లు అర్జున్ ఒకడే వేసినట్టుగా ఈ మొత్తం చరిత్రలో అల్లు అర్జున్ ఒకడే సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ వేసి స్మగ్లింగ్ బిజినెస్ని గ్లోరిఫై చేసి చూపించినట్టుగా చేస్తున్నారు. ప్రతి దాంట్లో అసలు ఏ పోస్టర్ చూసినా మనకి విచిత్రమైన ఆదాయాలు పట్టుకొని హీరోలు ఉండడమే కనపడుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే అది మేబీ రాజమౌళి ప్రవేశపెట్టాడు అనుకుంటా. విచిత్రమైన ఆయుధాలు పట్టుకోవడం, బ్లడ్ కారడం. ఇప్పుడు అంతెందుకు వాళ్ళ చిరంజీవి సినిమా రాబోయే సినిమా ఎట్లా ఉంది? ఆ పోస్టర్ భయంకరమైన వైలెన్స్లో ఉంది. సో అసలు భయంకరమైన వైలెన్స్ తీయడమే ఆ సినిమా గ్రేట్నెస్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎందుకు ఖండించట్లేదు? అంటే క్లియర్గా అల్లు అర్జున్కి యాంటీ స్టాండ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈవెన్ మాట్లాడడానికి కూడా అతనికి ఇష్టం లేదు. అందుకని చాలా విసుగ్గా మొహం పెట్టి పెద్దగా ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. అంటే ఇది పెద్దది కాదా, ఇది చిన్నది అన్నట్టుగానే కదా ఆయన అభిప్రాయం. ఇది అసలు పనికిమాలిన విషయం, ఇది చిన్న విషయం, దీన్ని పోయి నన్ను అడుగుతారు ఏంది అన్నట్టుగా ఆయన విసుగు ప్రదర్శించాడు. పైగా విలేకరులకు కూడా ఒక చిన్న క్లాస్ వీకాడు. పెద్ద మనసుతో పెద్దగా ఆలోచించాను. అంటే చిన్నదన్నమాట. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తన దృష్టిలో చాలా చిన్న విషయం, దాని గురించి నన్ను అడగండి అన్న ధోరణిలో ఆయన మాట్లాడాడు. అంటే ఎప్పుడైనా మనం చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు చెప్పినట్టుగా అర్థమవుతాయి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బిట్వీన్ ద లైన్స్ అంటారు. అంటే నువ్వు ఏ విషయం మీద మాట్లాడకపోతే అర్థం ఏంటి? ఆ విషయాన్ని నువ్వు నీకు నచ్చట్లేదు, నీకు ఇష్టం లేదా అనేదే కదా అర్థం. సో ఆయన ఏదో ఒక అభిప్రాయం చెప్పాలి. చెప్పకుండా అది దాని చిన్న విషయం, అంతకంటే పెద్ద విషయాలు మాట్లాడండి అంటున్నాడంటే అల్లు అర్జున్ విషయంలో ఆయన ఏమాత్రం ఆయనకి అల్లు అర్జున్ మీద ఒక సానుభూతి కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఏమీ కూడా లేదని అర్థమవుతుంది. ఆయనది ప్రతి విషయం ఎప్పుడు మాట్లాడినా దాని వెనకాల ఒక పొలిటికల్ వ్యూహం ఉంటుంది తప్ప ఆయన చాలాసార్లు చెప్తున్నట్టు సామాజిక బాధ్యత ఇంకోటో ఆయనకి ఏ రకంగా కూడా లేదనే విషయం అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆయనకి ఏ రకమైన కన్సర్న్ లేదు. ఓన్లీ జగన్కి యాంటీ ఉంటేనే ఆయన ఎప్పుడైనా కూడా ఏ విషయం మీద అయినా మాట్లాడతాడు. ఆయన మొత్తం చరిత్ర చూస్తే జగన్కి యాంటీగా తప్ప ఆయన వేరే ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కొంతకాలం మాత్రమే చంద్రబాబుకి యాంటీగా మాట్లాడాడు, కొంత పీరియడ్ మాత్రమే. ఓవరాల్గా ఆయన మొత్తం పొలిటికల్ లైఫ్ చూస్తే జగన్కి యాంటీ ఇష్యూస్లో మాత్రమే నోరు తెరుస్తాడు. జగన్కి ప్రోగానో లేకపోతే జగన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రోగానో ఉంటే